వీక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి మాసంలో మీకు ఏ విధమైనటువంటి గ్రహస్థితి కలగబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. కర్కాటక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి అంటే, ఈ రాశి వారికి మధ్యస్థమైనటువంటి స్థితినే మనం ఊహించవచ్చు. ఎందుకంటే సప్తమ స్థానంలో ఉండేటువంటి గ్రహస్థితి అంతా ఇప్పుడు అష్టమ స్థానానికి మారుతూ ఉన్నది. ఇది ఒకంత ఇబ్బంది. ఇప్పుడు ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాలంటూ ప్రత్యేకించి ఏమీ లేవు. దీర్ఘ సంచార గ్రహాలు లేవు, చిన్న చిన్న గ్రహాలు కూడా లేవు. మరి అనుకూలించేటువంటి గ్రహాలు లేనప్పుడు ప్రతికూలించే గ్రహాల సంఖ్య పెరిగిపోయినప్పుడు, ఉదాహరణకి అష్టమ రవి, అష్టమ కుజుడు, అష్టమ బుధుడు, అష్టమ చంద్రుడు, అష్టమ రాహు ఇత్యాది గ్రహాలన్నీ 8వ స్థానమందు కేంద్రీకృతమైనప్పుడు ఎప్పుడూ జాగ్రత్త పడాలి. జ్యోతిష్ శాస్త్రం ఉన్నది ఒకరిని భయపెట్టడానికి కాదు. పలానా టైం పీరియడ్ నీకు వ్యతిరేకంగా ఉన్నది, అష్టమ స్థానమందు గ్రహాలు పడ్డప్పుడు ఎప్పుడూ జాగ్రత్తగా ఉండాలి. దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ ప్రవాసం కార్య నిస్యాత్ కాసరోగం ప్రపీడనం అంటే ఏది చెప్పుకొచ్చినా అష్టమ స్థానంలో ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి, సంపద జాగ్రత్తగా కాపాడుకోవాలి, క్షణిక ఆవేశానికి లోను కాకూడదు. అలాగే క్షణికమైనటువంటి ఆనందం కోసమో క్షణికమైనటువంటి దుఃఖం కోసమో నిర్ణయాలు తీసుకోకూడదు. అలాగే ఏదైనా ఒక కీలకమైన నిర్ణయాన్ని తీసుకునేటప్పుడు 1-2 సార్లు ఆలోచన చేయాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ఈ ప్రయాణం మనకి అవసరమా, దీనివల్ల ఏదైనా ప్రయోజనం ఉందా లేదా, లేదు ఈ ప్రయాణం చేస్తున్నాం పలానా పర్పస్ కోసం చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించినవన్నీ పట్టుకెళ్తున్నామా లేదా. గమనం యథ అన్నారు. అంటే ప్రయాణాలన్నీ వృధా ప్రయాణాలు చేయవలసి వస్తుంది అని శాస్త్రం అందు చెప్పారు. అలాగే స్పీడ్గా వెళ్ళకూడదు. ఎప్పుడూ కూడా అనువుగాని చోట అధికులం అనరాదు. అంటే మనకి అనుకూలంగా లేనటువంటి ప్రాంతంలో మనమేంటో నిరూపించుకోవాలి అన్నటువంటి తాపత్రయాన్ని వదిలిపెట్టాలి. ప్రవాహానికి ఎదురీదకూడదు. ఇవన్నీ కూడా ఎవరో చెప్పినటువంటివి కాదు, ఇవి జీవితంలో ఉండేటువంటి సత్యాలు. మరి ఇవన్నీ ఎందుకు మీకు చెప్పవలసి వస్తుంది? అష్టమ స్థానమందు రవి కానీ, అష్టమ స్థానమందు రాహువు కానీ, అష్టమ స్థానమందు కుజుడు కానీ ఉన్నప్పుడు ఒకంత ఇబ్బందికరమైనటువంటి టైం పీరియడ్ అది. ఈ సమయమందు ఆరోగ్యం పాడయ్యేటువంటి విధంగా అవకాశం ఉంటుంది. లేదు ఇందాక చెప్పినట్టు ఆర్థిక నష్టాన్ని గ్రహస్థితి కలిగించవచ్చు. లేదా మరేతరత్ర మీకు ఉండేటువంటి పేరు ప్రఖ్యాతల్ని పాడు చేసేటువంటి విధంగా ఈ గ్రహస్థితి ఫలితాన్ని ఇవ్వవచ్చును. లేదు క్షణికమైనటువంటి వేగంలో ఏదైనా ప్రమాదం వాటిల్లవచ్చును. వీటి పరంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ మాసం అంతా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఫిబ్రవరి నెలంతా కూడా ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు తోటి ఉద్యోగస్తులతోటి, పై అధికారులతోటి, జీవిత భాగస్వామితోటి, సంతానంతోటి, తల్లిదండ్రులతోటి, కుటుంబ సభ్యులతోటి ఎవరితోటైనా మాట్లాడేటప్పుడు విభేదాలే ఎక్కువగా వస్తూ ఉంటాయి. అరటిపండు తిన్నా పన్ను ఇరిగిపోతుంది, దానికి ఏ విధమైనటువంటి లాజిక్ ఉండదు. కాబట్టి ఏది మాట్లాడినా రామ అన్న బూతుగా వినబడుతుంది కర్కాటక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసంలో. ఎందుకంటే ఇంత నెగిటివ్ వచ్చింది అంటే ఈ రాశి వారికి షడ్గ్రహ కూటమి అష్టమంలోనే ఏర్పడుతుంది. ఇది అంత మంచిది కాదు. మరి ఏం చేయాలండి? ఈ ఫిబ్రవరి నెలంతా జాగ్రత్తగా భగవన్నామాన్ని పట్టుకోవడము, కొత్తగా ఏమీ చేయకుండా ఉండడము, ఏ విధమైన మార్పులకి అవకాశాన్ని ఇవ్వకుండా ఎలా వెళ్ళేటువంటి డైలీ రొటీన్ ఆ విధంగా ముందుకు తీసుకెళ్తూ ఉంటే మంచి ఫలితాలను మనం ఆశించవచ్చును. అలాగే ఏం చేయాలండి ఈ మాసం అంతాను అంటే, ప్రతిరోజు శివాష్టోత్తర శతనామావళి స్తోత్రాన్ని పారాయణం చేయాలి. వీలుంటే రుద్రకవచాన్ని పారాయణం చేయాలి. చదవగలిగేటువంటి ఓపిక ఉన్నవాళ్ళు రోజులో ఒక్కసారి విష్ణు సహస్రనామాన్ని కానీ అలాగే శివ సహస్రనామాన్ని కానీ పారాయణ చేయాలి. అలా చేస్తూ ఉంటే ఈ రకమైనటువంటి గ్రహస్థితి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది.